నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఇరు పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పసుపు బోర్డుతో బీజేపీ ప్రజల్లోకి వెళ్తుండగా కాంగ్రెస్ మాత్రం నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెప్పిస్తామని హామీతో ముందుకు వెళ్తోంది. అయితే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాత్రం నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈసారి నిజామాబాద్లో ప్రజలు పనిచేసే వ్యక్తిని ఎంపీగా గెలిపిస్తారని ఆయన అన్నారు. తాను ఎంపీగా విజయం సాధిస్తే ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. ఇక ఎమ్మెల్సీ కవిత అరెస్టు రాజకీయ కక్షేనని అంటున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో మూడు పార్టీలు కూడా బరిలో దిగిన నేపథ్యం. ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీల నేపథ్యంలో కూడా అభ్యర్థులు ప్రకటించారు. ప్రచారం కూడా ముమ్మరంగా సాగిస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ముందుకెళ్తారు? ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ప్రచారం మొదలుపెట్టాయి. ఇప్పుడు కూడా ఆల్రెడీ మొదలుపెట్టారు. సార్ ఒకటి చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్క స్టాండ్లో చెప్తున్నారు. సార్ పసుపు బోర్డు తెస్తా అని చెప్పి అరవింద్ గారు ఒకవైపు వెళ్తున్నారు. ఇటేమో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపిస్తామని చెప్తున్నారు. మీ పార్టీ నుంచి మీరు సీనియర్ నాయకులుగా ఇప్పుడు ఇక్కడ టికెట్ లభించింది. మీరేం చెప్తారు? అసలు నేను వాళ్ళ అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదు. నేను పసుపు బోర్డు తెస్తా అని ఎప్పుడైతే హామీ ఇచ్చిండో అరవింద్, ఈ 5 ఏళ్ళు తెచ్చేది ఉండే, ఎస్టాబ్లిష్ చేసేది ఉండే, లేదా కనీసం ఫౌండేషన్స్ వేసేది ఉండే, ల్యాండ్ ఎలికేట్ చేసేది ఉండే. అది ఏం లేకుండా జియో కాపీలు పడుకుని నువ్వు తిరుగుతూ ఉంటే ఎవరు నమ్మాలి? నిన్ను జనం నమ్మే పరిస్థితి లేరు. రెండోది, షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తూ ఉంటారు. గత 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే. 10 ఏళ్ళ కన్నా ముందు, బీఆర్ఎస్ పార్టీ కన్నా ముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే రాజశేఖర్ గారి హయాంలో. ఆ 10 ఏళ్ళలో కూడా అంతకుముందు హామీ ఇచ్చారు, మమ్మల్ని గెలిపిస్తే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని చేసిండ్రు. వాళ్ళు చేయలేదు. మేము కూడా అన్నాం అప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత కమిటీ వేసినాం. మేము కమిటీ వేసి ఒకవేళ రైతులు ముందుకు వచ్చి దాన్ని నడిపించుకుంటాం కోఆపరేటివ్ సొసైటీ ద్వారా అంటే నేను 400 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని రిపేర్ ఇప్పిస్తాను కూడా చెప్పిండు కేసీఆర్ గారు. ప్రజలు ముందుకు రాలేదు. గవర్నమెంట్ నడిపించాలన్నారు, నడిపేయలేకపోయినాం మనం. మళ్ళీ ఈరోజు మేము నడిపిస్తాను. ఎవరు నమ్మాలి? వెళ్ళాను నమ్మే పరిస్థితి. చెయ్యి, మరి వాగ్దానం చేయడం చెయ్యు, పడదండి, అడ్డుపడతాను. నేను నాకుండే సమస్యలు నాకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కారం అయ్యే సమస్యలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ ఉంది జగరాంపల్లి, రెండోది హైదరాబాద్ టు నిజామాబాద్ డబుల్ లైన్ ఉన్నది, రైల్వే లైన్. అదేవిధంగా బిదర్కు ఎక్స్టెండ్ చేసిన లైన్ ఉన్నది ఒకటి. గల్ఫ్ కార్మికులు చాలామంది గల్ఫ్కి వెళ్ళిండ్రు, వాళ్ళ పరిష్కారం చేసిన నాదులు లేడు. వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు కొన్ని. ఈ 4 సమస్యలు చాలు నాకు. తప్పకుండా నేను గెలిస్తే వీటి మీద పోరాటం చేస్తే నేను సాధిస్తాను. ఒకటి, ఇప్పుడు మీ ప్రచారం కూడా ముమ్మరంగా సాగిస్తున్నారు. ఒకవైపు మన సీనియర్ నాయకులు ఎవరైనా సరే నిజామాబాద్ పార్టీకి అత్యంత కీలకంగా కవిత గారు ఉండేది, తను లేని లోటు ఏమైనా కనిపిస్తుందా? ఎట్లా చూస్తారు? మాకు కవిత గారిని కుట్ర చేసి ఆమెను జైలు పంపించారు. ప్రజలు గమనిస్తున్నారు. మా కేటీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారు, ప్రచారం చేస్తారు. ఎవరు తక్కువడే సమస్య లేదు. మేము తప్పకుండా వస్తున్నాం. రైట్. ఇది మొత్తానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా తను ఏదైతే సొంత వాగ్దానాలు కాదు, మేము ఖచ్చితంగా ఇంతకుముందు కూడా అభివృద్ధి చేస్తాం, ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజలకు అనుగుణ విధంగా నడిచే విధంగా అయితే ముందుకెళ్తాము. ప్రచారం మొదలు పెట్టాము ఆల్రెడీ. కూడా అన్ని అగ్రనాయకులు కూడా వచ్చి మా ప్రచారానికి కూడా తోడ్పాటు అందిస్తారు. మేము ఖచ్చితంగా ప్రజల వైపు ఉంటాము. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా కూడా ముందుకు ఏదైతే సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ ఇట్లా దీనికి సంబంధించినటువంటి అన్ని ఏదైతే చెప్పిన మాటలు వాగ్దానం కాదు, మేము చేసి చూపిస్తాము అని చెప్పి కూడా ఒకవైపు బాజిరెడ్డి గోవర్ధన్ చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికి నిజామాబాద్ నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 శ్రీవి, నిజామాబాద్.